మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యం, విద్యా రంగాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వైద్య, విద్యా రంగాల్లో సమగ్ర సంస్కరణలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక సౌకర్యాలతో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అలాగే పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతుందని వెల్లడించారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రి భాగస్వామి కావాలని, 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, డిఎంహెచ్ఓ నరేందర్, వైద్య శాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం మనం లాంచింగ్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా కానీ రైల్వే స్టేషన్స్ కానీ జనాలు ఎక్కడైతే మొబైలైజ్ ఎక్కువ ఉన్నారో అక్కడ మేము 136 మెంబర్స్ మనకు వైద్య బృందంతో మా టీం తోటి, అలాగే ఇదే రోజు కాకుండా ఈరోజు బూత్ వైడ్ యాక్టివిటీ, తర్వాత రేపు ఎల్లుండి 2 డేస్ కూడా ప్రతి ఇంటింటికి మా వైద్య సిబ్బంది వెళ్ళేసి ఎవరైనా మిస్ అయిన వాళ్ళందరికీ కూడా కవర్ 0 to 5 years ఉన్న ఇక్కడ అందరు తల్లిదండ్రులకు కోరేది ఏంటంటే తప్పకుండా आउटर्स बैठी रहना है। बाबा आउटर्स बैठी बैठना खेला है अच्छा काला ना इतना बैठे देख के चला తర్వాత మళ్ళీ వేరే ఏజ్ గ్రూప్ ఇట్లా 15 సంవత్సరాలకు పోలియో డ్రాప్స్ వేసి వాళ్ళ పిల్లలల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచి ఏ వ్యాధి వచ్చినా తట్టుకునే విధంగా వాళ్ళ తయారు ఉద్దేశమే ప్రభుత్వ ఉద్దేశం, అందరి ఆలోచన. దాంతోపాటు ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో వైద్యం మీద కానీ విద్య మీద కానీ పూర్తి శ్రద్ధ పెట్టి ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది కూడా ఈ వైద్య సౌకర్యాలు లేక కార్పొరేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోలేక బాధపడుతున్న నష్టపోతున్న ప్రాణాలు పోతున్న ఆలోచనతో వైద్యం మీద, అదేవిధంగా విద్య కూడా మంచి నాణ్యమైన విద్య ప్రభుత్వం ఇవ్వలేదనే ఆలోచనతో ప్రైవేట్ స్కూళ్ళకు పోవడంతో దీని మీద ఫోకస్ ఈరోజు పూర్తి శ్రద్ధ వహించి ఈ 2 రంగాలను పూర్తిగా అన్ని రకాల సమస్యలకు ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు కూడా ఇటువంటి సమస్యలన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధం చేయడం కోసం వైద్య వ్యవస్థను కానీ విద్యా వ్యవస్థను కానీ పూర్తి సన్నద్ధం చేసి వచ్చే ఇంకో 2-3 సంవత్సరాల లోపల ఏ బీద వాళ్లకు మా పిల్లలకు చదువుకునే కష్టం లేకుండా అందరికీ చదువు ఏర్పాటు చేసి వైద్యం కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తుంది. దీనికి తప్పకుండా ఏదైతే డాక్టర్లు మీకు సంబంధించిన పిల్లల డాక్టర్లు ఏదైతే చెప్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించి పిల్లల ఆరోగ్యాన్ని 100% మంచిగా చూసుకొని వాళ్ళు పెరిగే దశలో పుట్టిన కానీ 15 సంవత్సరాల వరకు ఈ మెడికల్ కొన్ని వైద్యానికి సంబంధించిన కొన్ని ముందు జాగ్రత్తలు ఉంటాయి. ఆ ముందు జాగ్రత్తలు అన్నీ తీసుకొని వాళ్ళకు మీరు పూర్తిగా చేయగలిగితే
ఆ పిల్లల తర్వాత మీ కుటుంబాలను పోషించే స్థాయికి చేరుకుంటారు. కాబట్టి ఈ మొదటి 15 సంవత్సరాలు డాక్టర్లు ఏ సూచనలు ఇస్తారో ఆ సూచన 100% పాటిస్తూ వాళ్ళని కూడా కోఆపరేట్ చేస్తే పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది, పిల్లల ఆరోగ్యం మంచిగా ఉంటుంది, భవిష్యత్తు మంచిగా ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ హాస్పిటల్ ప్రైవేట్ సెక్టర్ కానీ లేకపోతే ఆశా సెంటర్లు కానీ అన్ని జాగాలో స్టార్ట్ అయింది. రేపు దీంతో పాటు ఇక్కడ బస్ స్టాండ్ అక్కడిక్కడ చేస్తుంది. రేపటి నుంచి వైద్య సిబ్బంది ఎవరైతే ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీస్ కానీ లేకపోతే నర్సులు కానీ పిఎస్ సెంటర్లు కానీ వాళ్ళందరూ కూడా మీ ఇళ్ళకి వచ్చి ఎక్కడెక్కడ పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఈ పోలియో డ్రాప్స్ చేసే కార్యక్రమం చేసి మంచిర్యాల జిల్లాకు సంబంధించిన మటుకు నాకు నమ్మకం అనేది మా ఇక్కడ ఉన్న డాక్టర్లు కానీ మిగతా సపోర్ట్ స్టాఫ్ కానీ అందరూ చాలా మంచివాళ్ళు. అంటే ఎన్ని రకాల సౌకర్యం ఉన్నా లేకుండా కూడా వాళ్ళు అంటే ఎన్ని రకాల కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఓర్చి కూడా పిల్లల్ని కానీ పేషెంట్ బాగా జాగ్రత్త చూసుకున్నారు. ఏ కొంచెం సందేహం లేదు. దానికి నిదర్శనం ఈ మాతా శిశువుల నాకు తెలిసి ఒక సంవత్సరంలో ఒక 5-6 నెలలు ఇక్కడనే డెలివరీ రాష్ట్రంలో ఐఎస్టీ కార్డు అయినట్టు ఇక్కడ సమాచారం ఇంకా కూడా మనం చేయాల్సి ఇది వైద్యం విద్య మన ఉద్దేశం ఇంకా చాలా కష్టపడాల్సి చాలా చేయాలి. ఈ పోలియో వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఒక్కసారి వస్తే మనకు శాశ్వతంగా మనము అంగవైఫల్యం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పోలియో అనేది 0 to 5 years చిల్డ్రన్స్కి ఎప్పుడు పోలియో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మన భారతదేశంలో 2011 నాటికే మనకు పోలియోని పూర్తిగా ఇరాడికేషన్ చేయడం జరిగింది. మనకు లాస్ట్ కేసు వెస్ట్ బెంగాల్లో 2011 జనవరిలో అయింది. అదే మన తెలంగాణలో అయితే 2003లో నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో లాస్ట్ కేసు మనకు ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్లో 1990లో తర్వాత ఇప్పటివరకు మనకు పోలియో కేసు అనేది రాలేదు. కానీ మన పక్క దేశాలైన పాకిస్తాన్ అయితే ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో ఈ పోలియో కేసెస్ ఇంకా అక్కడ మనకు ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి అక్కడ నుంచి మనకు ప్రయాణాలు సాగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ నుంచి మనకు పోలియో వచ్చే అవకాశం ఉంది. అందుకని మనం ఈ పోలియో వ్యాక్సిన్ మనకు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి గాను ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 76,367 మన 0 to 5 years చిల్డ్రన్స్ మనకు ఐడెంటిఫై చేయడం జరిగింది. మంచిర్యాల పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న రాజకీయ శిక్షణ తరగతులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మతోన్మాద రాజకీయాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మార్క్సిజం సిద్ధాంతాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించేందుకు ఈ రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోపన్యాసం చేశారు. దేశంలో పెరుగుతున్న పెట్టుబడిదారీ విధానాల మధ్య ప్రజలు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, మహిళలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య వామపక్ష భావజాలం బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 3 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతుల్లో పార్టీ సిద్ధాంతాలు, సమకాలీన రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర చర్చలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. శిక్షణ శిబిరం ముగిసిన అనంతరం పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేని శంకర్, జిల్లా మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సరే అదొక సంఘంగా అదొక యూనియన్గా ఉంది. తర్వాత కమర్షియల్ బ్రిటిష్ గవర్నమెంట్కి చెప్పుకోవడానికి ఒక యూనియన్ ఉండేది, ఇండియన్ నేషనల్ యూనియన్. అది తర్వాత అయింది. ముందే 1825లో గాంధీ వచ్చిన తర్వాత పుట్టడానికి కమ్యూనిస్ట్ పార్టీ పెట్టనియరు బ్రిటిష్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళే పెట్టారు. ఏ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీని ఎవడు పెట్టనీయలేదు. నిషేధ పుస్తకాలు చదివితే ఉరిదీశారు. మీకు తెలియదు, వాళ్ళని ఉరిదీశారు. నిషేధం. అందుకని దాన్ని కాపీలు రాసి ప్రచారంలో పెట్టేవారు. మామూలుగా జస్ట్ పార్టీ పెట్టుకుందామని ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ శిక్షణ తరగతులు ప్రారంభించుకోవడం జరిగింది. ఇది సిద్ధాంతంగా సైద్ధాంతికంగా మా జిల్లా సమితి సభ్యులను నిర్మాణ పదంలో నడిపించడం కోసం ఈ క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఈ క్లాసుల సందర్భంగా ఈరోజు ప్రారంభికులుగా ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సిపిఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ గారు అరుణ పతాకాన్ని ఎగరవేసి వారు ప్రారంభించడం జరిగింది. అట్లాగే మొదటి
ప్రారంభ ఉపన్యాసం కూడా సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా పార్టీ నిర్మాణంతో పాటు నేడు ఈ దేశంలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, యావత్తు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన యావత్తు పార్టీ యంత్రాంగాన్ని ప్రజా ఉద్యమాల వైపు మళ్లించడం కోసం ఈ క్లాసులు ఉపయోగపడాలని ఆశిస్తూ ఈరోజు మా రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నారు. పార్టీ శిక్షణా తరగతులు మంచిర్యాలలో 3 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ శిక్షణా శిబిరాల లోపల మార్క్సిజం ఈ దేశానికి ఎందుకు అవసరం, ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాదులను ఏ రకంగా మట్టి కరిపించాలనేటువంటి అంశాల మీద ఇక్కడ చర్చించడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ దేశం లోపల ఉన్నటువంటి మతోన్మాదులు ముఖ్యంగా అధికారులు ఉన్నటువంటి మతోన్మాదులు ఈ దేశం లోపల కమ్యూనిస్టులను లేకుండా చేయాలి, ఈ దేశం లోపల ముస్లింలు క్రిస్టియన్లను లేకుండా చేయాలి, ఏదో ఒక రకంగా ఈ దేశాన్ని కబలించాలనేటువంటి ఒక లక్ష్యంతో మతోన్మాదులు ఈ దేశం లోపల కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు. అయితే ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం పోవాలంటే, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే, ఈ దేశంలో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్లకు ఉన్నత విద్యలు రావాలంటే, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు మరి న్యాయం జరగాలంటే అది కేవలం కమ్యూనిజం సిద్ధాంతం ద్వారానే సాధ్యము. ఈరోజు ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, గతంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా పెట్టుబడిదారు వర్గాలకు పనిచేసేటువంటి వాళ్ళు, పెట్టుబడిదారు వర్గాల జేబులు నింపేటువంటి వాళ్ళు, అదానీ అంబానీ లాంటి వాళ్లకు జేబులు నింపేటువంటి పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ. ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే అది కేవలం కమ్యూనిస్టుల వల్ల సాధ్యము. అందుకనే ఈ దేశానికి కమ్యూనిజం అవసరము. ఇప్పటికే బీజేపీ వాళ్ళు గొప్పలు చెప్తా ఉన్నారు, ఈ దేశం లోపల నక్సల్ రహిత భారతదేశాన్ని నిర్మించడం ఆల్రెడీ అని చెప్తా ఉన్నారు. రేపు మా టార్గెట్ కమ్యూనిస్టులు అని చెప్తా ఉన్నారు. అయితే కమ్యూనిస్టులు అంత తొందరగా లొంగిపోయేటువంటి వాళ్ళు కాదు. ఖచ్చితంగా మతోన్మాదులను తరిమికొట్టి ఈ దేశంలో ఒక సమసమాజాన్ని నిర్మించడం కోసమే సైద్ధాంతపరంగా మా కార్యకర్తలను బలోపేతం చేయడానికి ఇలాంటి శిక్షణా శిబిరాలను నిర్వహించి మేము ఈ దేశంలో సమసమాజ నిర్మాణానికి కావాల్సినటువంటి సైద్ధాంతికాన్ని మేమంతా కూడా తయారు చేస్తూ ఉన్నాం. జూలై 1న క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించనున్న సింగరేణి పరిరక్షణ సదస్సును కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లను నస్పూర్, శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుర్తింపు సంఘం ఏఐటియుసి, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ ప్రభుత్వానికి, యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని వారు ఆరోపించారు. గతంలో వారసత్వ ఉద్యోగాల స్థానంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కారుణ్య నియామకాల ద్వారా కార్మికుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించారని, ప్రస్తుతం ఆ ఉద్యోగాల భద్రతపై అనిశ్చితి నెలకొన్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ప్రస్తుత పరిస్థితులు, కార్మికుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు తన్నీరి హరీష్ రావు సదస్సులో సమగ్రంగా వివరించనున్నట్లు తెలిపారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి రమేష్, మేడిపల్లి సంపత్, మల్రాజు శ్రీనివాసరావు, రాజశేఖర్, పానుగంటి సత్తయ్య, పెట్టం లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, పొగాకు రమేష్, గడ్డం మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి పరిరక్షణ సదస్సులను తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో
కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనే నినాదంతో గోదావరి ఖనిలో, భూపాల్పల్లిలో, కొత్తగూడెంలో జూలై 1న ఈ బెల్లంపల్లి రీజియన్కి సంబంధించి ఎంఎన్ఆర్ గార్డెన్స్లో జూలై 1న సాయంత్రం 4 గంటలకి ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో తన్నీరు హరీష్ రావు గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మా గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారు హాజరవుతున్నటువంటి తరుణంలో హరీష్ రావు గారి యొక్క సింగరేణిలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో కార్మిక సోదరిమణులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు సింగరేణిలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కంపెనీ దివాలా తీసేటువంటి విధంగా, నష్టపోయే విధంగా, ఆర్థికంగా ఇబ్బందులు కలిగే విధంగా, ఈరోజు జీతాల కోసం అప్పులు తీసుకొచ్చేటువంటి పరిస్థితికి నెట్టవేయబడినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అవినీతి ఆర్థిక దోపిడీని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ పరిరక్షణ సదస్సు ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత సైట్ విజిట్ విధానం అనేది ఓపెన్ కాస్ట్ టెండర్లో తీసుకురావడం వలన ఈరోజు వాళ్ళ అనుకూల వ్యక్తులకు కాంట్రాక్టర్లు కట్టబెట్టడంతో పాటుగా ఆ కాంట్రాక్టర్లు సింగరేణి ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే కూడా ఎక్కువ టెండర్ వేసి లబ్ధి పొంది దాంట్లో కాంట్రాక్టర్లతో పాటు కమిషన్లు పొందాలనేటువంటి ఆలోచన విధానం అయితే దీనికి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినటువంటి సందర్భంలో, అలాగే బీబీజీ కేసు ఎదిరించినటువంటి సందర్భంలో నైని బొగ్గు బ్లాక్ సైట్ విజిట్ వద్ద ఏదైతే ఇద్దామన్న కాంట్రాక్ట్ రద్దు చేసిండ్రు, కానీ ఇతర కాంట్రాక్టర్లు ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్న. దానికి తోడుగా సైట్ విజిట్ రావడం వలన ఓపెన్ కాస్ట్ టెండర్లలో ఎస్టిమేటెడ్ కాస్ట్ కంటే ఎక్కువ వచ్చింది. అదే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత పడినటువంటి టెండర్లలో ఎస్ఆర్పి ఓసీ2లో అయితేంది, జీడీకే ఓసీ1లో జరిగినటువంటి దాంట్లో -22 కూడా ఈరోజు లెస్ టెండర్లు పడింది అనేటువంటి విషయాన్ని కూడా గ్రహిస్తూ ఉన్నాం. దీనివల్ల వందల కోట్ల రూపాయలు ఈరోజు సింగరేణి సంస్థకి లాభం జరిగింది. ఈ సింగరేణి సంస్థను కాపాడుకుంటున్నాం, రక్షించుకుంటున్నాం అనేటువంటిది స్పష్టమవుతా ఉంది. రెండోది బొగ్గు నిల్వలు చెప్తా ఉన్నాం. బొగ్గు నిల్వలు అనేది మీరు సైట్ ఏదైతే వెబ్సైట్లో పొందుపరిచినటువంటి ఫిగర్ ఉందో 2023-24 ఆర్థిక సంవత్సరంలో మార్చి 24న చూపించినటువంటిది 53 లక్షల టన్నుల బొగ్గు, అలాగే 25లో చూపించినటువంటిది ఈరోజు 90 లక్షల బొగ్గు నిల్వలు, అలాగే 26 మార్చిలో చూపించినటువంటి బొగ్గు నిల్వలు 49 లక్షలు. ఈ బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నాయి బాయిల మీద అని అడుగుతా ఉన్నాం. అంటే ఈరోజు యాజమాన్యం తప్పును ఒప్పుకున్నది ఒక విధంగా, గతంలో చేసినటువంటి విధంగానే ఈ విధంగా చేసినామని ఆ తప్పును ఒప్పుకున్నటువంటి యాజమాన్యం అధికారులు ఎవరో, బాధ్యులు ఎవరో వాళ్ళను సిబిఐ ఎంక్వైరా, ఏసీబా, విజిలెన్సా, సిట్టా ఏది వేస్తారో వెయ్యండి. అది 2014 నుంచి చేస్తావా, ఓపెన్ కాస్ట్ పుట్టినప్పటి నుంచి చేస్తావా, ఇప్పటి నుంచి చేస్తావా అనేటువంటిది నీ ఇష్టం. కానీ సింగరేణిని రక్షించుకోవడానికి తప్పకుండా ఎంక్వైరీ జరగాలి, బాధ్యులైనటువంటి వారిని ఈరోజు శిక్షించాలి అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం.